గురిపాటి అర్జునరావు, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మేము కాపు సంఘాలను కొన్నింటిని కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలకు నిరసనగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపులు పెద్దన్న పాత్ర వహించాలని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే మేము పెద్దన్న పాత్ర వహించి ఈ కూటమి అధికారంలో వచ్చే విధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలన్నింటినీ ఏకం చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం గెలిపించిన తర్వాత ఈ కాపులకు వాళ్ళు చేసింది ఏమీ కూడా కనిపించడం లేదు. కనీసం నామినేటెడ్ పోస్టులో కూడా సరైన ప్రాధాన్యత లేదు. అదేవిధంగా ఉద్యోగస్తులను అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా ఇటీవల జరిగిన తిరుపతిలో తొక్కిసట్లాటలో చనిపోయిన వారిని కింద పనిచేస్తున్న ఎస్పీ గారు సుబ్బనాయుడు గారిని బలి చేయటం ఎంతవరకు సబబని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా అనేక సందర్భాల్లో కాపులు అణిచివేతకు గత ప్రభుత్వంలోనే కాకుండా ఇప్పుడు కూడా గురవుతున్నారు. అదేవిధంగా ఈ కాపుల ఎజెండా కాపు రిజర్వేషన్, మేము గతంలో పోగొట్టుకున్న రిజర్వేషన్ సాధించేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో మా ముద్రగడ పద్మనాభం గారు ఆయన అవసరాల నిమిత్తం అనేక రకాలుగా ఉద్యమాలు ఇంట్లో చేసి మాకు యావత్తు కాపు జాతికి అన్యాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా జరగదు. మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులందరినీ ఏకం చేసి మా పోగొట్టుకున్న రిజర్వేషన్ సాధించేంత వరకు అవిశ్రాంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మా సమస్యలు తీర్చినంత కాలం మేము పోరాటాన్ని వదలము. ఈ సందర్భంగా మిగతా జేఏసీలో భాగస్థులైన శ్రీ వాదా ప్రసాద్ గారు, ఏపీ ఐక్య కాపు నాడు, అదేవిధంగా సంగటి లక్ష్మణరావు గారు, పీవీఆర్ కాపు నాడు, మిగతా సోదరులందరూ కూడా మేము ఈ సందర్భంగా ఏకకంఠంతో మేము కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాలను మీ పత్రికాముఖంగా మీ అందరికీ మనవి చేయడం కూడా జరుగుతుంది.